జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిసి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మిత్రులు, ధ్యానమిత్రులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యాన పరిచయం గురించి అంటే ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి ధ్యాన పరిచయం గురించి నేను మీకు తెలియజేసుకున్నాను. యాక్చువల్లీ నాకు 2 మినిట్సే టైం ఇచ్చారు. 2012 జూలై 28న నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా కళ్ళు మూసుకోవడం జరిగింది. అంటే 2011లో ఇక్కడ విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రం జరిగింది. ఆ టైంకి మా వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్తే అక్కడ కూర్చోమని చెప్పేసి, అప్పుడు నేను పూర్తి మాంసాహారిని. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను ధ్యానంలో కూర్చోబెట్టి, మా కజిన్ బ్రదర్ అనమాట, కూర్చోబెట్టి నేను ఒక ధ్యానం గురించి నీకు చెప్తాను, అది నువ్వు చెప్పు చాలు అని చెప్పడం జరిగింది. ఎదురుగుండగా కుర్చీ వేసి నేను ఏది చెప్తే అది చెప్పు అని చెప్పారు. చెప్తే ఆ రోజు ఏం చెప్పారంటే, పశుపక్షాదుల సాక్షిగా, ఈ ధ్యాన మహాచక్రం సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా అని చెప్తున్నారు ఆయన. చెప్పే ప్రతి మాట నేను ఆయనతో పాటు పలకడం జరిగింది. జరిగిన తర్వాత లాస్ట్లో అన్నారు ఆయన, నేను ఎన్వి మానేస్తున్నాను అన్నారు. నేను వెంటనే ఆ పదం ఎన్వి మానేస్తున్నాను అన్నాను. అని ఉలుక్కుపడ్డాను. లేసి ఇదేంటి నా చేత ఇలా ఒట్టు పెట్టించారేంటి అనుకుని అక్కడి నుంచి లేచి వచ్చేసాను అనమాట. నాకు చాలా కోపం వచ్చింది ఆ రోజు అయితే. ఇలాగా అంటే అప్పటికి పూర్తి మాంసాహారిని, ఎందుకంటే ఒక్కరోజు కూడా అది లేకుండా ఉండలేని పరిస్థితి నాది. ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత ఒకళ్ళకి నేను మాట ఇచ్చాను అని ఒక 4 మంత్స్ అంటే 4 నెలలు నేను అక్కడ మానేయడం జరిగింది. తర్వాత ధ్యానము చేయడం లేదు, శాకాహారిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి నేను మళ్ళీ అందులో ఎన్ని ప్రయోగాలు చేశానంటే, మాంసాహారంలో నాకు ఎన్ని రకాలుగా వండినా నాకు వికారం, లోపల తిప్పేసి వామిటింగ్స్ అయిపోవడం మొదలైనవి. అయిన తర్వాత ఇంకా అసలు నాకు అందరి మీద అప్పుడు కోపము రావడం మొదలైంది. ఆ కోపంలోనే ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చోవడమే 4 నెలలు నేను కళ్ళు తెరవాలనిపించిన పరిస్థితులకి నేను వెళ్ళిపోయాను. వంట చేయడం అనుకుంటారేమో, వంట కూడా జస్ట్ అలాగా కళ్ళు తెరిచి తెరవడంలో వంట చేసి వాళ్ళకి పెట్టి ధ్యానంలో కూర్చునేదాన్ని. అప్పుడు 2012 ధ్యాన మహాచక్రానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత ఎవరో ఒక జ్యోతి మేడం అని అఖండ ధ్యానం మీ ఇంట్లో పెట్టండి అని చెప్పేసి అన్నారు. అంటే మా ఇంట్లో అఖండ ధ్యానం పెడతాను అన్నాను, కానీ నేను ఒక్కదాన్నే అప్పటికి ధ్యానం చేస్తున్నాను. చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ధ్యానం చేయడం జరగలేదు. అప్పుడు ఎలాగా అనుకుంటున్నాను, ఆవిడకి మాట ఇచ్చాను, కానీ ఎలా అనుకుంటున్నానో, కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మొత్తం నక్షత్రాలన్నీ కనిపించి స్వాగతం పలుకు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఒకరోజు ఆ రోజే ధ్యానము, అఖండ ధ్యానము, ఒక అబ్బాయి వచ్చాడు అనమాట, 20 years అబ్బాయి వచ్చాడు. వచ్చి నేను 24 గంటలు ధ్యానంలో కూర్చుంటాను అన్నాడు. నాకు ఎవరో కూడా తెలియదు అబ్బాయి. ముందు నేను ఆవిడకి మాట ఇచ్చాను, 24 గంటలు ధ్యానంలో చేస్తాను అని చెప్పేసి, నేను చేయగలిగే ఇది నాకు వచ్చింది అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి, ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ధ్యానం ఒక్కటే ఇంపార్టెంట్. ఆ టైంకి తీసుకొచ్చి ఆ అబ్బాయిని మా గదిలో, నేను ఎక్కడైతే చిన్న పిరమిడ్ పెట్టుకుని ఏ కుర్చీలో అయితే కూర్చున్నానో అదే కుర్చీలో కూర్చోబెట్టాను. 24 గంటలు అయిన తర్వాత ఆ అబ్బాయిని లేపితే, నేను లేవను, 5 రోజుల వరకు నేను ఇక్కడి నుంచి నేను లేవను అని చెప్పాడు. 5 రోజుల తర్వాత ఆ అబ్బాయిని లేపి నేను ఇంక వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు, అంతే. మళ్ళీ ఆ తర్వాత నాకు అబ్బాయి కనిపించడం కానీ చేయడం కానీ నాకు లేదు. తర్వాత నేను పిరమిడ్ కట్టాలి అన్న ఆలోచన వచ్చి పిరమిడ్ కట్టడం అనేది జరిగింది. దానికి ఎన్లైటన్మెంట్ అనే పేరు పెట్టుకుందాం అనుకుని ధ్యానంలో కూర్చుంటే శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి పెట్టమని నాకు కనిపిస్తే అప్పుడు దానికి ఆ పేరు ధ్యానంలో ఏదైతే వచ్చిందో అది నాకు చేయడం అలవాటు. ఏంటంటే ధ్యానం ఇలా కళ్ళు మూసిన మరుక్షణం నేను ఏ
క్వశ్చన్ వేస్తే దానికి సమాధానాన్ని నేను వినడం మొదలైంది. అందుకోసం అని చెప్పేసి అదే పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ తర్వాత కాలంలో నాకు తెలిసింది ఏంటంటే, మా ఇంటికి వచ్చింది ఆ వినాయకుడే అని చెప్పేసి నాకు ఇలా అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ ఈ ధ్యానం ద్వారా ఇదిగో ఈ పిరమిడ్ అలంకరణ అంతా కూడా మేమే చేయడం జరిగింది. ఎవ్వరూ చుట్టుపక్కల లేని నాకు మొత్తం మా కాలనీ అంతా ధ్యానులుగా మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ పిరమిడ్ వర్క్లో కూడా వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు. అదిగో ఎన్ని రకాల పిరమిడ్లు అంటే మెర్కాబా పిరమిడ్లు, హార్ట్ పిరమిడ్లు అంటే లవ్, యూనివర్సల్ లవ్ పిరమిడ్స్ అన్ని ఎన్నో రకాల పిరమిడ్స్ మేము తయారు చేయడం జరుగుతుంది. అందంగా ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా అక్కడికి మేము వెళ్ళి ఇవన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది. జయ హో ఆనందమయ జగత్కి జయ హో. థ్యాంక్ యూ.